ఏం కావాలి సార్? ఒక మాణిక్ చైన్. 4.5. ముందుగా డబ్బులు ఇస్తే గానీ ఇవ్వరా? పోలీసు వాళ్ళకి అంతేనండి. అంటే పోలీసులు అంటే బేవర్స్ అనే? అందరు పోలీసులు ఎందుకంటాం సార్? సార్ ప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్. ఏం శాస్త్రి గారు బాగున్నారా? ఏంటి విశేషాలు చెప్పాలి. సాంబయ్య గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ రెడీ సార్. ఏం డబ్బులా? భలేవారు సార్, ఉంచండి. ఉంచండి సార్. అరే ఉంచు. వద్దు సార్. అరే పర్లేదు సాంబయ్య. వద్దు సార్, పర్వాలేదు సార్. బిజినెస్ తీసుకో. వస్తాను సాంబయ్య. వస్తాను సార్. బాయ్ ప్రదీప్. బాయ్. జై శ్రీరామ్. నిప్పురా. నన్ను మాత్రం ముందుగా డబ్బడికి ఈక ముక్కలా తీసేస్తారా ఏంట్రా? వాడికి నాకు తేడా. చెప్తాం సార్, చెప్తాం. అదే నా పని. సాంబయ్య సిగరెట్ ఇదిగోనా. మ్యాచ్ బాక్స్ రెడీ. ఇప్పుడు రోజు లక్షలాది మంది భక్తులు తిరుపతి కొండెక్కి గడప తొక్కి గర్భగుడిలోకెళ్ళి వెంకటేశ్వర స్వామిని మొక్కుతున్నారు. పాప వెంకటేశ్వర స్వామి కూడా అందరినీ దీవిస్తూ దీవిస్తూ అలసిపోయాడట. సరే ఇంకొక గంట రెస్ట్ ఇస్తామని నైట్ 12:31కి గుడి మూసారండి. వెంకటేశ్వర స్వామి నిద్రపోయాడు. కానీ గడపకి నిద్ర రాలేదు. చాలా ఫీల్ అయిపోయింది. వెళ్ళి స్వామి స్వామి అని లేపింది. వెంకటేశ్వర స్వామి లేచి గడప గడప ఏంటి నీ ఆపద అన్నాడంట. ఆపద కాదు స్వామి, నాకు అవమానం. నేను నువ్వు ఒకే కొండ మీద ఒకేసారి పుట్టిన ఒకే రకం రాళ్ళం కదా. నిన్ను చెక్కిన వాడే నన్ను చెక్కాడు కదా. మరి నన్ను మాత్రం తొక్కుతూ నిన్ను మాత్రం ముక్కుతున్నారేంటని ఏడ్చిందట. అప్పుడు స్వామి అన్నాడంట, గడప గడప నిన్ను చెక్కినవాడు అటో దెబ్బ ఇటో దెబ్బ కొడితే నువ్వు గడపైపోయి కింద పడిపోయావు. కానీ నన్ను చెక్కేటప్పుడు ముక్కు కోసం 100 దెబ్బలు, కళ్ళు కోసం 200 దెబ్బలు, కాళ్ల కోసం 300 దెబ్బలు, ఇలా లక్షల దెబ్బలు తిన్నాను. నువ్వు 2 దెబ్బలతో కింద పడిపోయావు. కానీ నేను లక్షల దెబ్బలు తిని కూడా ఇంకా ఓర్పుతో నవ్వుతూ అందరూ దీవిస్తూ ఉన్నాను. అందుకే అందరూ నన్ను ముక్కుతున్నారు, నిన్ను తొక్కుతున్నారు అన్నాడంట. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? అర్థమైందిగా. ఎంత అర్థమైనా గడప గడపే బాబాయ్ పెద్ద గడప. నిన్న నాకు నీ క్యాప్ నచ్చింది. నీ సిన్సియారిటీ చూసి ఇవాళ క్యాప్ ఉన్న నీ తల నచ్చింది. అందుకే ఆ తలెత్తుకెళ్తాం. ఏంటమ్మ ఇంకా రాలేదు? ట్యూషన్ దగ్గర ఏదో లేట్ అయి ఉంటుందన్నయ్య. ట్యూషన్లో అయినా ఇంత లేటా? అమ్మ వచ్చినట్టు తలుపు తీవే. ఏంటత్తయ్య బాగా లేట్ అయింది? మొక్క కడుకునరా, అన్నం పెడతాను. మా భోజనానికి రా. ఏంటమ్మా అదోలా ఉన్నా? భోంచేయి. ఏమైందమ్మా? ఇంకా ఈ ట్యూషన్లో అవి చెప్పటం ఎందుకమ్మా? రెస్ట్ తీసుకోవచ్చుగా. ఏయ్ డిస్టర్బ్ చేయొద్దు, పదండి. మా రాత్రంతా నిద్రలేక నీరసంగా ఉన్నట్టున్నావే. ఈరోజు స్కూల్ మానేస్తే పోలా? పర్వాలేదు లేరా, ఈ మాత్రానికే స్కూల్ మానేస్తే ఎలా? వస్తాను. ఎస్ఐ ప్రకాష్ ఎంతో నిజాయితీ పరుడు. అతను లాంటి సిన్సియర్ ఆఫీసర్ని అన్నందుకు ఆ తల్లి, ఉన్నందుకు ఈ బస్తీ ఎంతో గర్వపడాలి. అతను లాంటి ఎస్ఐ స్టేషన్ కి కనీసం ఒక్కరు ఉండాలి. అతనంటే, అతని ప్రత్యేకమైన నిజాయితీ అంటే నాకెంతో అభిమానం. అతనికి కూడాను నేనంటే ఎంతో గురి. అతను నాకు కనిపించినప్పుడల్లా చెప్తుండేవాడు తన పేరు హిట్ లిస్ట్ లో ఉందని. అయితే సిన్సియర్ ఆఫీసర్ ని తీవ్రవాదులు కూడా గౌరవిస్తారని, కేవలం లంచగొండలు మాత్రమే చంపుతారని నేను అతనికి చెప్తుండేవాడిని. కానీ
దురదృష్టవశాత్తు తీవ్రవాదుల చేతుల్లోనే అతను మరణించాడు. ఆ తీవ్రవాదుల్ని గుర్తించిన వాళ్ళు ఈ దుర్ఘటనకు సంబంధించిన చిన్న సాక్ష్యం గాని ఒక చిన్న ఆధారంగాని ఇచ్చి పోలీసులకు సహకరిస్తే వాళ్ళని ఉరితీయిస్తానని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నారు. కాబట్టి ఆ తీవ్రవాదుల్ని ఎస్ఐని తీవ్రవాదులు చంపలేదు. ఎస్ఐని చంపింది తీవ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. వదలండి, అసలు హంతకులు ఎవరో నాకు తెలుసు, నేను చూశాను. ఆగండి, మీకేమైనా బుద్ధి ఉందా లేదా? నా కళ్ళ ముందే ఓ ఆడకూతురు మీద చేయి చేసుకోపోతారా? అమ్మా, మీకేమీ భయం లేదు. మీరేం చెప్పదలుచుకున్నారో ఈ స్టేజ్ మీదకి వచ్చి చెప్పండి. రండి. ఏమ్మా, ఎస్ఐని తీవ్రవాదులు చంపలేదా? కాదు. మరి ఎవరు చంపారు? నువ్వు చూసావా? నేను కళ్ళారా చూశాను. ఆ హత్య నా కళ్ళారా చూశాను. కానీ హంతకులు ఎవరు నేను చెప్పినా వాళ్ళకు శిక్ష పడద్దు. అమ్మా, నాది గ్యారంటీ. హంతకుడు ఫలానా అని ఒక్క మాట చెప్పమ్మా, వాణ్ణి ఉరియిస్తాను. మీ వల్ల కాదు, మీరు వాళ్ళని ఏం చెయ్యరు. ఈ పబ్లిక్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆ హంతకుడు ఎవరైనా సరే, ఎంత ఉన్నత స్థాయికి చెందినవాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అతనికి శిక్ష పడుతుంది, పడాలి, పడేలా చేస్తానని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. చెప్పమ్మా, హంతకుడు ఎవరు? చెప్పు, ఈ మైకులో చెప్పు. చెప్తాను. హత్య చేసింది నీ కొడుకు, నీ బామ్మర్దులు. సీఎం గారి మీద నిందలేస్తావా? ఆయన కొడుకుని ద్రోహి అంటావా? ఆయన బామర్దుల్ని హంతకులు అంటావా? నువ్వు చెప్పింది నిజాలు కాకపోతే నిన్ను కలిసి మారేస్తా. కాలుస్తావా? కాల్చరా, దమ్ముంటే కాల్చరా. నేను చెప్పేది నిజం. ఎస్ఐ తల నరికింది ఈయన కొడుకు, కొట్టింది ఈయన బామర్దులు. నేనే దానికి సాక్షిని. చెప్పారుగా, ఉరి తీయించండి, వాళ్ళని ఉరి తీయించండి. రేయ్, నీకు నీ మామూలుకు ఇక జైల్లో పడక గంట భోజనమేరా? అరే, ఒక్క ముక్క నాతో నానా ఆ ఎస్ఐ చంపేశామని చెబితే నేను మేనేజ్ చేసుకునేవాడు కదరా. అది కాదు బావా, యుద్ధంలాగా 5 బామర్దులు ఉన్నారు. ఎందుకురా దీనికి పనికి వస్తారు? అరే, మా కాలంలో మేము చేసేవాళ్ళం. ముచ్చటపడి మా అంతరం మేము చూస్తే గానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మేము చంపేమని తెలిసేది కాదు. నన్ను చంప ఎస్ఐని గుట్టు చప్పులు లేకుండా చంపలేకపోయారా? చీమలు కూడా చడి చెప్పులు లేకుండా బెల్ల ముక్కలు అక్కపోతాయే. వాటి జ్ఞానం మీకు లేకుండా పోయింది. ఎవరు చూశారు నాన్న? నీ చావు చూసిందిరా, నా చావుకు వచ్చింది. మిమ్మల్ని నిలువునా నరికినా పాపం లేదు. ఏమండి, ఎన్నో వ్రతాలు చేస్తే గాని వాడు పుట్టలేదు, వాడు ఎస్ఐని చంపడం ఏమిటండి? నోరు ముయ్యవే. వ్రతాలు చేస్తే యేసు ప్రభువు లాంటి శాంతమూర్తి పుట్టాలనుందా? పుట్టలకి ఫోటోలకి పూజలు చేయడం కాదు. పుట్టినోడు తోడ పుట్టినోళ్ళు సచ్చులా పుచ్చులా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పంతులమ్మ మన పదవులకి పెద్ద గండం అయిపోయిందిరా. ఆ గండానికి మరో గండాన్ని అడ్డేస్తే అంటే ఆ పంతులమ్మను సూర్యోదయం చూడకుండా చేస్తాం. ఊరికే చెప్పడం కాదు, చేసి చూపించండి.
సాంబయ్య ఏంటి బాబా అలికిడి? పందికొక్కులమ్మా తరిమేశా. ఎదవల్లారా ఆకారాలు చూస్తే ఆ రూళ్ళకి సరిపడేలా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక్క ముసల్దాన్ని చంపలేకపోయారు కదరా. మేము పంపించిన రౌడీలు వెధవలైతే మమ్మల్ని ఏం చేయమంటావు బావా? వెయ్ చేతగా మాటలు ఎక్కువని ఏయ్ ఆ లాయర్కి ఫోన్ కలుపు. లాయరు నమస్కారం సార్. మా వాళ్ళు ఏం చేశారో విన్నావా? ఏం చేసినా నో ప్రాబ్లం. ఒక ఎస్ఐని చంపేశారయ్యా. వాళ్ళు చంపుతుండగా ఒక ముసల్ది కళ్ళారా చూసింది. రద్దామనికి టీవీలో చెప్పినట్టు నో ప్రాబ్లం అంటావేంటి? అసలు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వెంటనే ఆ 6గురిని పబ్లిక్ లో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ లో అప్పగించండి. ఏమన్నాడు నాన్న? ఏమైంది బావా? ఏయ్ కానిస్టేబుల్ సార్ రేయ్ పిల్లట్లా. ఇలా ఇవ్వాలి. నడి రోడ్డు మీద ఒక ఎస్ఐని కూని చేసి నా ఇంటికి వస్తారా? నా ఇల్లేమైనా పాకిస్తాన్ శిక్షణా శిబిరం అనుకున్నారా? కిరాయి హంతకులకి రక్షణ ఇవ్వడానికి చట్టం అనేది లేకపోతే నేనే మిమ్మల్ని కలిసి పారేసేవాడిని. నాకు పదవి పరువు ప్రజలే ముఖ్యం. వాళ్ళకి నష్టం జరిగితే నేను ఊరుకోను. మాకేం తెలియదు బావా, మేము నిర్దోషులు. మీరు దోషులని ఒక ఆడకూతురు పబ్లిక్ లో చెప్పిందిరా. ఆవిడ చెప్పింది అబద్ధం డాడీ. అది కోర్టు తెలుస్తుందా? అప్పుడు దాకా మీరు కమిషనర్లో ఉండాల్సిందే. ఇన్స్పెక్టర్ సార్. వీళ్ళందరినీ సెల్లో పడేసి ఎఫ్ఐఆర్ రాయండి. సార్ సీఎం గారు. అవునయ్యా సీఎం నే చెప్తున్నా. మర్డర్ కేసు పెట్టి ఛార్జ్ షీట్ సిద్ధం చేయి. డాడీ నిజంగానే గుర్తిస్తారేమో. నోర్మోయ్. నా కొడుకు ఒక రూలు బయటి వాడికి ఒక రూలు టైప్ కదయ్యా నేను. ఎవరికైనా సరే చట్టం చట్టమే, న్యాయం న్యాయం.